చెప్పండి సార్. లోకలేనా జూబ్లీస్? లోకల్ అండి. ఎట్లా ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోయారు, మళ్ళీ 6 నెలల లోపు ఎలక్షన్స్ వస్తాయి. ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు ఇక్కడ? ఏ పార్టీ అంటే ఇప్పుడు చేసిన గోపినాథ్కు కొన్ని పనులు మంచిగా ఉన్నాయి. ఆయన చేసినందుకు పేరు బాగుంది ఆయనకు. యాక్చువల్గా ఆ గోపినాథ్ అనుకుంటారు చాలా మంది. మన పరిస్థితులు మాత్రం గోపినాథ్ చనిపోయింది కదా. సరే, ఇప్పుడు ఆ ప్లేస్ లో బీఆర్ఎస్ వాళ్ళు నిలబడితే బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తా, బీజేపీ గెలుస్తా అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. బీఆర్ఎస్ ఎందుకు? గోపీనాథ్ చాలా బాగా పనులు చేశాడు. అప్పట్లో చాలా మంది ఆయనకు రుణపడి ఉన్నారు. ఆయన చేసిన పనుల మటుకు చాలా మంది ఇది ఉంది. వేరే పార్టీ ఇప్పుడు వచ్చిన పార్టీలు అన్నీ ఈ కాంగ్రెస్ వచ్చింది, కానీ వచ్చింది ఇప్పటివరకు ఒక్కటి ఏం చేయలేదు. అది చేస్తాం, ఇది చేస్తాం అన్నీ రోడ్లు దేవి మళ్ళీ ఖరాబ్ చేసేసి. ఇంతకుముందు మంచి రోడ్లు అన్నీ వేసినాడు గోపీనాథ్. అన్ని నీట్గా అన్ని నల్లలు, వాటర్ సప్లై. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అధికారం ఉన్నా కానీ ఏం లాభం ఉంది చెప్పు? 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఒక రోడ్ వేసింది లేదు, ఒక నల్ల నీళ్ళు ఇప్పింది లేదు. ఉన్న రోడ్లు కూడా బీఆర్ఎస్ పార్టీలో వేసిన రోడ్లు కూడా పలగొట్టేసింది. ప్రస్తుతానికి అప్పటికి ఉన్న ఎమ్మెల్యేనే మంచిగా నీట్గా చేసుకొచ్చిండు. మళ్ళీ ఈ కాంగ్రెస్ వచ్చిన మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. అంటే ఉన్నవాటిని నాశనం చేసారు, ఉన్నదానే నాశనం చేసేసారు. వాటర్ రాకుండా అంటే ఎక్కడైనా ఉప ఎన్నిక జరిగితే ఏమంటారు అంటే అధికారంలో ఉన్న పార్టీకి కొంచెం స్కోప్ ఉంటుంది అంటారు. స్కోప్ ఉంటుంది అంటారు, కానీ మరి ఇప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితి ఏం లేదా? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఏం లేదా? కాంగ్రెస్కి అసలు అందరి ఇప్పుడు లేదండి. ఇక్కడ అజరుద్దీన్ అనేటి అసలు ఆయన అసలు ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో పోతే. ఆయన కూడా గుర్తింపే లేదు వాళ్ళకి. పేరుకే అజరుద్దీన్ అని ఉంది అక్కడ. మన అంటే పోటీ చేసినప్పుడు పడతాడు అంతే. పోటీలా మనం చేసినప్పుడు వస్తాడు, పోతారు. తర్వాత ఎవరు లేరు. గోపీనాథ్ ఉన్నప్పుడు అంటే 10 గల్లీకి వచ్చేవాడు, ఏ దానికైనా ఆయననే చేసేవాడు. కింద కౌన్సిలర్ ఉన్నా కానీ వాళ్ళతో చేపియకుండే డైరెక్ట్ అటాక్ అయ్యి ఆయననే చేసేవాడు. అందుబాటులో అందరికీ అందుకుంటుండే ఆయన. ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ప్లస్ అవకాశాలు ఉన్నాయి. కానీ